మనమందరం ఎంతగానో ఎదురుచూసిన 2025 సంవత్సరం రాని వచ్చింది. మన దేశం యొక్క అతిపెద్ద డిఫెన్స్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ అయిన డిఆర్డీఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ శాస్త్రవేత్తలు కొత్త సంవత్సరం మొదట్లోనే చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు. అసలు విషయం ఏంటంటే మన డిఆర్డీఓ శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు కష్టపడి తయారు చేసిన కావేరీ ఇంజిన్ని టెస్ట్ చేయబోతున్నారు. ఈ కావేరీ ఇంజిన్ టెస్టింగ్ అన్నది ప్రతి ఒక్క భారతీయుడికి ఉద్విగ్న క్షణమని చెప్పుకోవచ్చు. అమెరికా లాంటి దేశం ఈ ఇంజన్ విషయంలో రక్షణ పరంగా మనల్ని ఎదగనీయకుండా ఇన్ని సంవత్సరాలుగా తొక్కేస్తున్న తరుణంలో ఈ కావేరీ ఇంజిన్ టెస్టింగ్ అన్నది ఇప్పుడు అంతటా ఉత్కంఠగా మారింది. డిఆర్డీఓ శాస్త్రవేత్తలు తయారు చేసిన ఈ కావేరీ ఇంజిన్ టెస్టింగ్ని త్వరలోనే 70 గంటల పాటు రష్యాకు చెందిన విమానంలో టెస్ట్ చేయనున్నారు. రష్యా యొక్క IL-76 విమానంలో ఈ కావేరీ ఇంజిన్ టెస్టింగ్ అన్నది జరగనుంది. ఇప్పుడు మనం చూస్తున్నదే IL-76 విమానం. మనం చూస్తున్నట్టయితే దీనికి మొత్తం 4 ఇంజన్లు ఉన్నాయి. ఈ 4 ఇంజన్లలో ఒకదాని ప్లేస్లో మన కావేరీ ఇంజన్ని రీప్లేస్ చేయనున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నదే కావేరీ ఇంజన్. ఈ కావేరీ ఇంజన్నే మన శాస్త్రవేత్తలు టెస్టింగ్ చేయనున్నారు. ఈ కావేరీ ఇంజన్ టెస్టింగ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. డిఆర్డీఓ శాస్త్రవేత్తలు ఒక కొత్త ఇన్నోవేషన్ పూర్తి కాగానే ఇంకొక ఇన్నోవేషన్తో ముందుకొస్తున్నారు. ఏ విషయంలో కూడా వెనకడుగు వేయకుండా ప్రతి దాన్ని విజయవంతం చేస్తున్నారు. ఇప్పుడు మనం టెస్టింగ్ చేయబోయే ఈ కావేరీ ఇంజన్ని తయారు చేయడానికి కానీ మేం చేస్తామన్న మాటని అమెరికా లాంటి దేశం వెటకారం చేసిన పరిస్థితి. ఎందుకంటే ఈ కావేరీ ఇంజన్ని తయారు చేయడం అన్నది అంత సులభం కాదు. మనం మాట్లాడుకుంటున్నది ఫైటర్ జెట్స్లో ఉపయోగించే ఇంజన్ గురించి. మనం స్వదేశంలో 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ని తయారు చేస్తున్నాం, కానీ ఫైటర్ జెట్స్లో ఉపయోగించే ఇంజిన్ని మాత్రం మన డిఆర్డీఓ దశాబ్దాలుగా ఎంతగా ప్రయత్నించినా తయారు చేసుకోలేకపోతోంది. దీంతో ఇంజన్ కోసం అమెరికా లాంటి దేశం మీద ఆధారపడుతున్నాం. మనం అమెరికా లాంటి దేశం నుంచి చాలా డబ్బిచ్చి ఈ ఫైటర్ జెట్స్ ఇంజన్ని కొంటున్నాం. ఉదాహరణకు తీసుకుంటే భారత్ చేపడుతున్న ఎంకా ప్రాజెక్ట్, ఏఎంసీఏ ప్రాజెక్టులో భాగంగా తయారు చేస్తున్న 4.5 వేరియంట్ అయిన లేటెస్ట్ యుద్ధ విమానాన్ని తయారు చేయబోతున్నాం. ఇందులో ఉపయోగించే F404 ఇంజన్ కొరకు అమెరికా యొక్క కంపెనీ అయిన జనరల్ ఎలక్ట్రిక్కి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ ఇచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటివరకు ఒక్క ఇంజన్ని కూడా మనకు అందివ్వలేదు. ఒక్క ఇంజన్ని కూడా మనకు తయారు చేసి ఇవ్వకపోగా $1 మిలియన్ ఇంకా ఎక్స్ట్రాగా అడిగిన పరిస్థితి. అంతేకాక మేమడిగిన $1 మిలియన్ డబ్బు ఇవ్వకపోతే ఇంజన్ని డెలివరీ చేయలేమని, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా చేయలేమని డైరెక్ట్గా చెప్పేసింది. చూశారా, భారత్ వద్ద ఇంజన్ని తయారు చేసుకునే టెక్నాలజీ లేని కారణంగా అమెరికా కంపెనీలు ఎంతగా లాభపడుతున్నాయో. ఇటువంటి ఇబ్బందుల్ని ముందుగానే గ్రహించి 1989 నుంచే డిఆర్డీఓ ఇంకా వేరే ఇతర కంపెనీలతో కలిసి కావేరీ ఇంజన్ని తయారీ పనులు మొదలుపెట్టారు. అయితే మనం ఇంజన్ని తయారు చేస్తున్నాం, కానీ తయారీలో మాత్రం సక్సెస్ కాలేకపోతున్నాం. ఎందుకంటే మనం తయారు చేస్తున్న ఈ కావేరీ ఇంజన్లో క్లస్టర్స్ ఎంతైతే ఎనర్జీని జనరేట్ చేయాలో అంత ఎనర్జీని జనరేట్ చేయకపోవడం అన్నది మనం కావేరీ ఇంజన్ తయారీ విషయంలో ఫేస్ చేస్తున్న ఛాలెంజ్. ఇలా మనం తయారీ విషయంలో ఎన్నిసార్లు ఫెయిల్ అవుతున్నా డిఆర్డీఓ మాత్రం అస్సలే ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయలేదు. మళ్లీ ట్రై చేస్తూనే ఉంది. ఇక ఎట్టకేలకు మన డిఆర్డీఓ శాస్త్రవేత్తలు కష్టపడి ఒక ఫైనల్ షేప్కి తీసుకొచ్చారు. ఇటీవల 1 నెల క్రితం, అంటే డిసెంబర్ నెలలో ఈ కావేరీ ఇంజన్ని ఫ్లైట్లో టెస్ట్ చేయడానికి భారత ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. భారత ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో రష్యాలో దాదాపు 70 గంటల పాటు ఈ కావేరీ ఇంజన్ని టెస్ట్ చేయనున్నారు. మీరిప్పుడు స్క్రీన్పై చూస్తున్న రష్యా యొక్క IL-76 విమానంలోనే మన కావేరీ ఇంజన్ని టెస్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విమానంలో పెద్దగా కనిపిస్తున్న ఇంజనే కావేరీ ఇంజన్. దాని మీద కావేరీ అని ఉండడాన్ని కూడా మనం చూడొచ్చు. ఈ టెస్టింగ్ అనేది దాదాపు 8 నెలల పాటు జరగనుంది. ఇది భారతీయులకి చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇది మామూలు అచీవ్మెంట్ కాదు, చాలా పెద్ద అచీవ్మెంట్. ఎందుకంటే చైనా ఇప్పటికీ గత 10 సంవత్సరాల్లో కావేరీ లాంటి ఇంజన్ కోసం తన డిఫెన్స్ సెక్టార్ మీద $2 ట్రిలియన్ పైగా ఇప్పటివరకు ఖర్చు పెట్టింది. అయినా సరే ఒక ప్రాపర్ ఇంజన్ని చైనా తయారు చేసుకోలేకపోయింది. అందుకే చైనా తాను తయారు చేసుకున్న యుద్ధ విమానంలో రష్యాకు చెందిన ఇంజన్స్ని ఉపయోగిస్తోంది. రష్యా యొక్క టెక్నాలజీని దొంగిలించి చైనా ఇంజన్స్ని తయారు చేసుకుంటోంది. అలా తయారు చేసుకున్న ఇంజన్లనే పెద్ద ఫైటర్ జెట్లలో వాడుతోంది. దీంతో కొన్ని గంటలు వేగంగా తిరగగానే గాల్లోనే అవి పేలిపోతున్నాయి. ఎందుకంటే టెక్నాలజీ వేరే దేశం నుంచి దొంగిలించింది కావడం ఒక కారణం కాగా, అందుబాటులో ఉన్న టెక్నాలజీతో ప్రాపర్గా ఒక ఇంజన్ని తయారు చేసుకోలేని పరిస్థితి. అందుకే ఇటీవల చైనా 4th and 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ని లాంచ్ చేసింది. కానీ ఎవరూ చైనా యొక్క 4th and 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ లాంచింగ్ని సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే సొంతంగా ఫైటర్ జెట్ ఇంజన్ని తయారు చేసుకునే కెపాసిటీ చైనాకు లేదని ప్రపంచమంతా తెలుసు. అందుకే లేటెస్ట్గా లాంచ్ చేసిన ఫైటర్ జెట్స్లో ఏ ఇంజన్ని వాడారో చైనా రివీల్ చేయలేదు.
ఎందుకంటే అసలు నిజమనేది బయటకొస్తుంది కదా. టెక్నాలజీని దొంగిలించి చేసిన ఇంజన్లు ఎందుకు స్ట్రాంగ్గా ఉంటాయి? కానీ మన కావేరీ ఇంజన్ని మాత్రం దాదాపు 70 గంటల పాటు రష్యాలో టెస్ట్ చేస్తున్నాం. రష్యాకు చెందిన ఈ విమానం కేవలం ఇంజన్ల టెస్టింగ్ కోసమే తయారైంది. ఈ రష్యా యొక్క IL-76 టెస్టింగ్ విమానంలో దాదాపు 8 నెలల వరకు టెస్టింగ్ చేయనున్నారు. ఈ కావేరీ ఇంజన్ని టెస్టింగ్ విమానంలో యాడ్ చేసుకుని చాలా ఎత్తుకు వెళ్లిన తర్వాత మిగతా ఇంజన్ల స్పీడ్ని తగ్గించి వెయిట్ అంతా కావేరీ ఇంజన్పై పడేలా చేసి ఎంతవరకు మన కావేరీ ఇంజన్ పర్ఫార్మెన్స్ ఇస్తుందని తెలియనుంది. ఇంకా ఎత్తు పెరిగే కొద్దీ హై టెంపరేచర్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుందనే దాన్ని కూడా టెస్ట్ చేయనున్నారు. మొత్తం ఈ టెస్టింగ్ని 70 గంటల పాటు 40,000 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్లనున్నారు. హై టెంపరేచర్లో మంచి పర్ఫార్మెన్స్, ఇంజిన్ యొక్క స్పీడ్లో కనుక టెస్ట్ పాస్ అయితే ఇక కావేరీ ఇంజన్ తయారీలో మనం సూపర్ సక్సెస్ అయినట్టే. ఒకవేళ టెస్టింగ్లో మన కావేరీ ఇంజన్ కనుక పాస్ అయితే మనం చేపట్టిన ఎంకా ప్రాజెక్టులో భాగంగా తయారు చేస్తున్న యుద్ధ విమానాల్లో ఉపయోగించం. ఎందుకంటే మనం తయారు చేసిన కావేరీ ఇంజన్ కేవలం 60 నుంచి 70 కిలో న్యూటన్ల బరువు మాత్రమే ఉంటుంది. తేజస్ లాంటి యుద్ధ విమానాల్లో కానీ, ఎంకా ప్రాజెక్టులో భాగంగా తయారు చేస్తున్న యుద్ధ విమానాల్లో కానీ ఉపయోగించం. ఎందుకంటే తేజస్ లాంటి యుద్ధ విమానాల్లో ఉపయోగించాలంటే దాదాపు 120 కిలో న్యూటన్లు ఉండాలి. అయితే ఈ 60 నుంచి 70 కిలో న్యూటన్లున్న ఈ కావేరీ ఇంజన్ కనుక టెస్టింగ్లో పాస్ అయితే 60-70 కిలో న్యూటన్లున్న ఇంజన్ని 120 ఇంకా ఎక్కువ బరువు గల ఇంజన్గా మార్చటం అన్నది చాలా సులువు. ఎందుకంటే ఇంజన్ టెక్నాలజీ మొత్తం తెలుసు కాబట్టి బరువు విషయంలో ఏ మార్పులు చేయాలనేది కూడా మనకు క్లారిటీ ఉంటుంది. కాబట్టి మనం ఈజీగా తేజస్ లాంటి ఇంకా ఏ ఇతర యుద్ధ విమానానికైనా ఇంజన్ని మనకు మనమే తయారు చేసుకోగలం. ఒకవేళ కావేరీ ఇంజన్ టెస్టింగ్లో పాస్ అయితే మనకు మనమే ఇంజన్లు తయారీ చేసుకోగల దేశంగా ఎదగడమే కాక ఇటు ఈ ఇంజన్ల సప్లై ద్వారా మనకు పెద్ద ఎత్తున ఆదాయం అనేది వస్తుంది. అమెరికా లాంటి దేశం ఇక డిఫెన్స్ డెవలప్మెంట్ విషయంలో మనల్ని తొక్కేలేదు. చాలా చిన్న చిన్న దేశాలకు కూడా మనం స్వదేశంలో తయారు చేసిన ఇంజన్ని, ఫైటర్ జెట్ని కలిపి ఇవ్వచ్చు. క్వాలిటీలో మనం ఎలాగూ రాజీ పడవం కాబట్టి ఒకసారి మన వద్ద కొన్నవారు మళ్లీ మళ్లీ వస్తారు. ఇంకా చాలా దేశాలు మన వద్ద కొనే అవకాశం ఉంది. దీనివల్ల డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉంది. ఇది భారత్కు భారీ సక్సెస్గా మనం చెప్పుకోవచ్చు. చైనా లాంటి దేశమే ఇప్పటివరకు సొంతంగా ఇంజన్ తయారు చేసుకోలేదు. ఏది ఏమైనా కావేరీ ఇంజన్ టెస్టింగ్ పాస్ కావాలని మనమందరం కోరుకుందాం. అందుకే మీరు కూడా కావేరీ ఇంజన్ టెస్టింగ్లో పాస్ కావాలని కామెంట్ బాక్సులో జై హింద్ అని కామెంట్ చేయండి. ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. డిఆర్డీఓ శాస్త్రవేత్తలు ఒక కొత్త ఇన్నోవేషన్ పూర్తి కాగానే ఇంకొక ఇన్నోవేషన్తో ముందుకొస్తున్నారు. ఏ విషయంలో కూడా వెనకడుగు వేయకుండా ప్రతి దాన్ని విజయవంతం చేస్తున్నారు. ఇప్పుడు మనం టెస్టింగ్ చేయబోయే ఈ కావేరీ ఇంజన్ని తయారు చేయడానికి కానీ మేం చేస్తామన్న మాటని అమెరికా లాంటి దేశం వెటకారం చేసిన పరిస్థితి. ఎందుకంటే ఈ కావేరీ ఇంజన్ని తయారు చేయడం అన్నది అంత సులభం కాదు. మనం మాట్లాడుకుంటున్నది ఫైటర్ జెట్స్లో ఉపయోగించే ఇంజన్ గురించి. మనం స్వదేశంలో 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ని తయారు చేస్తున్నాం. కానీ ఫైటర్ జెట్స్లో ఉపయోగించే ఇంజన్ని మాత్రం మన డిఆర్డీఓ దశాబ్దాలుగా ఎంతగా ప్రయత్నించినా తయారు చేసుకోలేకపోతోంది. దీంతో ఇంజన్ కోసం అమెరికా లాంటి దేశం మీద ఆధారపడుతున్నాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరిప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.